నాన్న అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసుకుని ఆయన ఏమైనా చేసుకోండి, నాకేం అవసరం. ఆపద సమయంలో మహిళలకు అండగా నిలవాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన చేతులే మహిళల మాన ప్రాణాలతో చెలగాటమాడాయి. పల్నాడు జిల్లా మాచర్లలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఉదంతం ఇప్పుడు పోలీస్ శాఖకే మాయిని మచ్చగా మారింది. ఆయన చేసిన వికృత చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఏఎస్ఐ శ్రీనివాసరావు పెట్రోలింగ్ పేరుతో తిరుగుతూ నిర్మానుష్య ప్రదేశాల్లో ఏకాంతంగా ఉన్న విద్యార్థులు యువతులను లక్ష్యంగా చేసుకునేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. పరువు పోతుందన్న భయంతో బాధితులు అడిగినంత డబ్బు ఇచ్చుకునేవారు. అయితే అక్కడితో ఆగకుండా డబ్బులు తీసుకున్న తర్వాత కూడా వారికి ఫోన్ చేసి తన లైంగిక కోరిక తీర్చాలని, లేకపోతే వీడియోలు బయట పెడతానని నరకం చూపించేవాడు. శ్రీనివాసరావు ఈ దారుణాలకు ఒంటరిగా కాకుండా ఒక నెట్వర్క్ను నడిపినట్లుగా తెలుస్తుంది. ఒక ఆటో డ్రైవర్ను తన అసిస్టెంట్గా పెట్టుకొని ముందుగా ఏకాంత ప్రదేశాలను పరిశీలించేవాడు. ఆటో డ్రైవర్ వీడియోలు తీసి ఏఎస్ఐకి పంపించగానే వెంటనే శ్రీనివాసరావు అక్కడికి చేరుకొని బాధితులను బెదిరించేవాడు. కేవలం యువతులనే కాకుండా వ్యభిచారం చేసే మహిళలను కూడా వదలకుండా వారిని కేసుల పేరుతో భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా వారిని శారీరకంగా లొంగదీసుకునేవాడని విచారణలో తేలింది. ఏఎస్ఐ శ్రీనివాసరావు వ్యవహారం ముదిరి పాకాన పడడంతో బాధితులు ధైర్యం చేసి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో గుంటూరు ఐజీ తీవ్రంగా స్పందించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన అధికారి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాసరావును తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. మహిళల భద్రతకు ముప్పుగా మారిన ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. బాధితులకు అండగా ఉంటామని, నిందితుడికి శిక్ష కఠినంగా పడే విధంగా చూస్తామని మహిళా కమిషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఇప్పుడు పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఈ కేసు. పోలీస్ శాఖలోని ఇలాంటి కలుపు మొక్కలను ఏరివేయాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కేసులో తదుపరి పరిణామాలు మరియు విచారణ అప్డేట్స్ కోసం ఎన్డీజీ న్యూస్ ఛానల్ని ఫాలో చేయండి. డౌట్